నిన్న పూరి సార్ మీద స్పెషల్ వీడియో చేశాం కదా, డైరెక్టర్ డే స్పెషల్ వీడియో. అంటే పూరి సార్ మూవీస్ కోసం డిస్కస్ చేస్తూ అలానే మ్యాక్సిమం మూవీస్ కోసం మాట్లాడాను. తర్వాత ఆలోచించి చూస్తే చాలా మూవీస్ కూడా మిస్ అయిపోయాను. అలాంటి మూవీస్లలో టెంపర్ ఒకటి మిస్ అయింది, ఇద్దరు అమ్మాయిలతో మిస్ అయింది, స్మార్ట్ శంకర్ కూడా మిస్ అయింది రీసెంట్ అప్డేట్లో. ఇంకా అప్పట్లో సూపర్ ఉండేది, ఫస్ట్లో చిరుత ఉండేది, తర్వాత షోమని ఉంది. అంటే అల్టిమేట్ మూవీస్ మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి యాడ్ చేద్దామని చెప్పి ఇలా చిన్న షార్ట్లో మీకు అప్డేట్ ఇస్తున్నాను. అని అప్పట్లో అంటే స్టార్టింగ్ డేస్లో కూడా సూపర్ అని ఒక మూవీ తీశారు, ఈడియట్, అది మర్చిపోయాను. అదే షోమని చెప్పినట్టుగా అది మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి బుజ్జిగాడులో అసలు డైలాగ్స్ ఇప్పటికి కూడా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. టెప్పర్ లారీ అని చెప్పి యూజ్ చేసిన వర్డ్స్, మోహన్ బాబు కెమిస్ట్రీ. అంటే ప్రభాస్కి త్రిషకి ఉన్న కెమిస్ట్రీ కంటే మోహన్ బాబు గారితో ఉన్న కెమిస్ట్రీ బాగుంటుంది ఆ మూవీలో. అలానే ఏక నిరంజన్ కానివ్వండి, చాలా మంచి మంచి మూవీస్ తీసినప్పటికీ కూడా నేను మర్చిపోయాను. మళ్ళీ తన మూవీస్ గురించి డిస్కస్ చేస్తే ఇన్ని మూవీస్ మర్చిపోయాను అంటే నాకే చాలా బ్యాడ్గా అనిపించి మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇలా వీడియో కంటిన్యూ చేశాను అనమాట. ఫుల్ వీడియో కూడా చేశాను. ఇందులో కూడా బుడ్డ ఒకదేరా బాపనము ఒక చిన్న మూవీ అయినప్పటికీ కూడా, అంటే తను చెప్పేవని చిన్న షార్ట్ పాయింట్స్ అని చెప్తుంటాను కదా, అది కూడా అదే ఆ పాయింట్ మీద కూడా ఒక మూవీ తీశారు బాలీవుడ్లో. అది కూడా సూపర్ డూపర్ హిట్. అక్కడ పూరి సార్ మార్క్ వేసుకున్నారు. దాంతోపాటు నేను నా రాక్షస్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది, రానా దగ్గుబట్టి గారి సార్, రానా దగ్గుబట్టిది అంటే ఇలియానా గారిది. అసలు ఆ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ దట్ ఏంటంటే రానా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు కూడాను, నేను శేఖర్ గమ్లో గారితో చేసిన మూవీ అంటే ఫస్ట్ దాన్ని లీడర్ చేశారు, తర్వాత వచ్చి నేను రాక్షసి చేశారనమాట. నేను నా రాక్షసి షూటింగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న క్లిప్ చెప్పారనమాట. అంటే పూరి సార్తో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే వస్తుందిలేరా అనాలా అంట డైలాగ్. అదే శేఖర్ గారితో చేసినప్పుడు తను వస్తుంది అనాలి. అంటే ఆ రెస్పెక్ట్, అంటే రెస్పెక్ట్ అని కాదు, అంటే పిలిచే పద్ధతి, వాడే వర్డ్స్, యూజ్ చేసే వర్డ్స్ ఎలా ఉంటాయి, చేంజ్ ఉంటుంది అనేది ఆ డిఫరెన్స్ చెప్పారనమాట. పూరి సార్ది శేఖర్ సార్ది మార్క్స్, డైరెక్టర్స్ మార్క్స్ ఉంటాయి కదా, అలా అనమాట చెప్పారు. అది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎవరి క్యాజువాలిటీ వాళ్ళది కదా, ఎవరి అప్రోచింగ్ స్టైల్ వాళ్ళది, బాగా చెప్పారు అప్పట్లో. అంటే తన క్యాలిక్యులేషన్స్ కూడా ఒక 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 లెవెల్ మెయింటైన్ చేసేలా పెట్టుకుంటారు పూరి గారు అనమాట. అదనమాట. మరి మొత్తానికి పూరి సార్ మూవీస్ అన్నీ కవర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాట్లాడుకుందాం, సరేనా? సీ యూ మరి.